షలోం షలోం అందరికీ. కింతాడ ప్రాంతంలో వినయ్ గారు, కుమారి గారి యొక్క కుటుంబంలో వారి యొక్క గృహమందు ఈరోజు బేతెల్ సమాజం అంతా కూడా మనం కలిసి వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ యొక్క ప్రాంతంలో తోరా స్టడీ జరగాలని చెప్పి వారు ఆశించి మనల్ని ఇన్వైట్ చేశారు. కాబట్టి మనం అందరము ఈ యొక్క సంవత్సరం 2025 చివర డిసెంబర్ 28వ తారీఖున సజీవ లెక్కలో ఉండి ఇలాంటి ఒక తరుణము, ఇలాంటి ఒక ప్రాంతంలో తోరా వెలుగు తీసుకురావడానికి అషేం మనకు అందరికీ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఆయన నామము దీవించబడును గాక. క్షేమకరమైనటువంటి ప్రయాణం అందరికీ అనుగ్రహించారు. సమాధానంగా మనం అందరము ఈ యొక్క స్థలానికి చేరుకున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి దీవెన, మేలు, వెలుగు, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క చిత్తం ఈ యొక్క మంచి ఏరియాలో జరుగును గాక. వినయ్ గారి యొక్క కుటుంబాన్ని అషేం దీవించి ఆశీర్వదించును గాక. సో మనం ఈరోజు చేయబోయేటటువంటి తోరా స్టడీ కీర్తన 1. కీర్తన 1వ అధ్యాయంలో చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, షేమ్ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానం చేయువాడు ధన్యుడన్న మాటలు మనందరికీ తెలుసు. సో ఇది యాక్చువల్గా మనకి హీబ్రూ టెక్స్ట్లో మనం చూస్తే ఈ వచనం ఎలా స్టార్ట్ అవుతుందంటే, మనకి తెలుగులో ధన్యుడు అని వచ్చింది. దివారాత్రము ధ్యానము చెయ్యువాడు ధన్యుడు అని. తెలుగులో ధన్యుడు అనే ఈ వర్డ్కి హీబ్రూలో ఏమిచ్చారో అక్కడి నుంచి మనం వద్దాము, కానీ తెలుగుని పక్కన పెడదాం కాసేపు. హీబ్రూలో ఆశ్రయ్ హఈష్ అని స్టార్ట్ అవుతుంది కీర్తన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మీనింగ్ ఏంటో చూడ. ఇప్పుడు ధన్యత అంటే ఏంటి? తెలుగులో మనం ఎంత ధన్యత నీకు అంటే దాని మీనింగ్ ఏంటి? ఎంతో భాగ్యము, అదృష్టము అనే మీనింగ్స్ వస్తుంది కదా. భాగ్యం అంటే ఏదో ఒక లాటరీ, 10 లక్షల లాటరీ కొట్టాడు అని, బా ఏం లక్కురా పల్లె. సో భాగ్యము, అదృష్టం రా అని అంటారు. సో అది కాదు, ఇక్కడ హీబ్రూ టెక్స్ట్లో నుంచి చూస్తే ఆ మీనింగ్ కాదు. ఫస్ట్ పాయింట్ అది తీసేద్దాం. మనం హీబ్రూ టెక్స్ట్లో నుంచి మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఆశ్రే అనేటువంటి ఈ వర్డ్ ట్రాన్స్లేషన్ చేయడానికి కూడా హీబ్రూలో నుంచి చాలా ట్రాన్స్లేషన్స్. ఇప్పుడు ఇందాక తమ్ముడు చెప్పినట్టు బ్లెస్సెడ్ అని ఒక ట్రాన్స్లేషన్, ఫార్చునేట్ అని ఒక ట్రాన్స్లేషన్, ఇంకొక ట్రాన్స్లేషన్ హ్యాపీ ఇస్ ద మ్యాన్ అని ఒక ట్రాన్స్లేషన్ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి, ఇప్పుడు మనం హ్యాపీ ఇస్ ద మ్యాన్ అంటే సంతోషం కదా, హ్యాపీ అంటే సంతోషం. ఇప్పుడు సంతోషం అంటే మళ్ళీ ఏ టైప్ ఆఫ్ సంతోషం అది వస్తుంది కదా. సో ఇప్పుడు ఫార్చునేట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫార్చునేట్, అదొక ఆలోచన వస్తుంది. సాధారణంగా మనం అంటే చదువుతున్నటువంటి వాళ్ళు, మనం చదివే కోణంలో నుంచి ఆ మీనింగ్ని అర్థం చేసుకుంటామే తప్ప, ఇప్పుడు నేను కూడా చాలా ప్రేయర్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాం కదా. ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పదం యొక్క మీనింగ్ ఎగ్జాక్ట్గా తేడం చాలా కష్టతరంగా ఉంటుంది.
సో అప్పుడు అలాంటప్పుడు ఇది పెడదామా, అది పెడదామా, ఇది పెడదామా, ఇది చేద్దామా, ఆ కూర్పు కొరకు మనం ఆలోచించి 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 తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పుడు నేను ట్రాన్స్లేషన్ చేసిన నాకు తెలుసు అక్కడ పెట్టినటువంటి ఆ పదం బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని. మీకు తెలియదుగా ఆ పదం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మీకు తెలియదు. మీరు చదివినప్పుడు మామూలు చదువుకు వెళ్ళిపోతారు అంతే. సో ట్రాన్స్లేషన్ చదవడం అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి రాదు, కుదరదు. అందుకనే ఒరిజినల్గా వ్రాయబడిన ఆ టెక్స్ట్లోకి మనము వెళ్ళి ఆ టెక్స్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తే అప్పుడు మనకి మీనింగ్ అనేది కరెక్ట్గా అందుతుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు ఈ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసికులు కూర్చుండు చోట కూర్చోక, ఇలా ఉండకుండా దివారాత్రి ధ్యానం చేయవాడు ధన్యుడు. ఏంట ధన్యత? అసలు ధన్యత అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై దట్? సో అందుకని ఇక్కడ మనకి సామ్స్ స్టార్ట్ చేయడమే ఆశ్రయ ఈష్ అని స్టార్ట్ అవుతుంది. ఈష్ అని అంటే మ్యాన్. సో ఆశ్రయ అనే వర్డ్నే మనం చూస్తాం. మనకి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29లో తెలుగులో మనకి అదే ఉంటుందంట. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది అనే ఒక వర్డ్ చెప్పారు. సేమ్ ఆశ్రయ్. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే ఏంటి? నీ 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 లక్క ఎంత గొప్పదిరా, నీకు సుడి తిరిగిపోయిందిరా, నీ దశ తిరిగిపోయిందిరా అన్నదా? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ నౌ. సో అక్కడ నీ భాగ్యం ఎంత గొప్పదంటే, అబ్బా భూజనులలో నిన్ను దేవుడు ఏం చేశారు? హెచ్చించేశారు, ప్రత్యేకపరిచేశారు. యు ఆర్ సో అండ్ సో. యా, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సెపరేట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అదా భాగ్యము అంటే? ఇక్కడ మాట్లాడుతున్నటువంటి భాగ్యం అంటే అదా? నీ అంటే యు ఆర్ సో లక్కీ? నో, అది కాదు. సో ఇదే మనం ఇప్పుడు ఈరోజు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆశ్రయ అనేటువంటి యొక్క వర్డ్ ఈజ్ నాట్ ఎ వర్బ్, ఈజ్ నాట్ ఎ బ్లెస్సింగ్, ఈజ్ నాట్ ఎ రిక్వెస్ట్, బట్ ఇట్ ఈజ్ అన్ ఎక్స్క్లమేషన్. ఆశ్రయ అనేటువంటి ఈ యొక్క పదము ఇది ఒక వర్బ్ కాదు, ఒక బ్లెస్సింగ్ కాదు, లేకపోతే ఒక విన్నపం కూడా కాదు, కానీ ఇది ఒక ఎక్స్ప్లెనేషన్. అంటే ఆశ్చర్యార్థకరమైన ఒక మాట. అది ఏంటి అన్నది మనం ట్రై చేద్దాం. అంటే దాని యొక్క అర్థం ఎలా తీసుకోవాలంటే, ఇట్టి మార్గములో ఉన్నవాడు, ఒక పలానా మార్గము ఇప్పుడు మనకు చెప్పుకున్నాం కదా, అలాంటి ఒక మార్గంలో ఉన్నవాడు చాలా భాగ్యవంతుడు. ఈ ఈబిఎన్ ఎజ్రా గారు ఏం చెప్తున్నారంటే, ఆశ్రయ్ డిస్క్రైబ్స్ ఏ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఆశ్రయ్ అనేది మనం ఉన్న ఒక స్థితి, నాట్ ఎ మొమెంటరీ ఫీలింగ్. ఆశ్రయ్ అనే ఒక వర్డ్ అది ఒక క్షణికమైన ఫీలింగ్ కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఐ బ్లెస్ యూ, నేను నిన్ను దీవిస్తానన్నది కాదు. బట్ యు ఆర్ ఆల్రెడీ ఫార్చునేట్ బికాస్ హౌ యు ఆర్ లివింగ్. నువ్వు జీవిస్తున్న జీవిత విధానమును బట్టి నువ్వు భాగ్యవంతుడివి. ఇప్పుడు నేను అనుకుంటే, ఇప్పుడు అందరూ చదువుతున్న వాళ్ళందరూ నాకు ఎంత భాగ్యం, నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, నేను ఎంత సంతోషంగా ఉన్నాను అని ఎవరు చెప్పగలుగుతారు? Who can tell that? One who is really happy from within. తన అంతరాత్మలో సంతోషంగా ఉన్నవాడు మాత్రమే చెప్పగలుగుతాడే తప్ప. సో అంటే కొన్ని ట్రాన్స్లేషన్స్
బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ అని ట్రాన్స్లేషన్ చేశారు కదా. బ్లెస్డ్కి ఆశ్రయకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది కూడా ఒకసారి చూసేద్దాం. బ్లెస్సింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి చెప్పండి మరి. బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ అబవ్, పైనుంచి అషయం దీవిస్తారు కదా. ఆశ్రయ అన్నది అది అచీవ్డ్ బై చాయిస్. ఆశ్రయ అనేది ఏంటంటే నువ్వు తీసుకున్న నిర్ణయమును బట్టి పొందుకున్నది. అర్థవుతుందా? నువ్వు తీసుకున్న నిర్ణయములు బట్టి, నీ నిర్ణయాలతో నువ్వు నడుస్తున్న దాన్ని బట్టి నువ్వు ఏదైతే పొందుతున్నావో అది ఆశ్రయ. సో ఎ బ్లెస్సింగ్ బిస్టోడ్, ఇంకొక మీనింగ్ ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ బారూక్, బ్లెస్సెడ్ అండ్ ఆశ్రయకి. ఒకటేమో బ్లెస్సింగ్ ఈజ్ గివెన్ ఫ్రమ్ అబవ్, అండ్ ఆశ్రయ అంటే అచీవ్డ్ బై చాయిస్, నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి పొందుకున్నది. రెండవ డిఫరెన్స్ ఏంటంటే ఎ బ్లెస్సింగ్ బెస్టోడ్, బరూక్ అంటే దీవెన అనేది నీకు ఇవ్వబడింది. ఆశ్రయ అంటే ఏంటో తెలుసా? ఏ పాత్ డిస్కవర్డ్, నువ్వు కనుగొన్న మార్గం. ఆశ్రయ అంటే నువ్వు కనుగొన్న మార్గం. థర్డ్ డిఫరెన్స్ ఏంటంటే బ్లెస్సింగ్స్ బారూక్ అంటే కెన్ బీ ఏ మొమెంటరీ, అది ఒక క్షణం వరకు ఉండొచ్చు, ఒక గంట ఉండొచ్చు, ఒక రోజు ఉండొచ్చు. ఆశ్రయ డిస్క్రైబ్స్ ఎ డైరెక్షన్. ఆశ్రయ అనేది ఏం చేస్తుందంటే ఒక గమ్యాన్ని చూపిస్తుంది, ఒక డైరెక్షన్, ఒక మార్గం చూపిస్తుంది. లైక్ జీపీఎస్ సమ్ టైమ్స్ టేక్స్ యూ ఇన్ టు ఫీల్డ్స్. ఒకసారి జీపీఎస్ నిన్ను పొలాల్లోకి తీసుకెళ్ళిపోతుంది, సందులోకి తీసుకెళ్ళిపోతుంది. పెద్ద వెహికల్లో నువ్వు వెళ్తుంటే జీపీఎస్ ఆన్ చేస్తే అది చిన్న సందు చూపిస్తుంది, ఇందులో వెళ్ళిపో అంటుంది. సో సమ్ టైమ్స్ జీపీఎస్ మే బి రాంగ్, బట్ గాడ్స్ వే కెన్ నాట్ బి రాంగ్. సో బ్లెస్సింగ్స్ అనేది ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే బరూక్ ఇస్ ఆఫెన్ మెటీరియల్, సాధారణంగా అది మెటీరియలిస్టిక్గా ఉంటుంది. బట్ ఆశ్రయ అనేది ప్రైమర్లీ స్పిరిచువల్, అది ప్రాథమికంగా ఆధ్యాత్మికమైనది. ఆశ్రయ అనే వర్డ్ అందరూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ధన్యత అంటే అలా ఉంటే అది కాదు. సో ఇది ఈబియన్ ఎజ్రా గారు తీసుకొని వచ్చిన ఎక్స్ప్లెనేషన్. రెండోది మహరాల్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఆశ్రయ గురించి అంటే రిఫర్స్ టు కంప్లీట్నెస్, సంపూర్ణత. అంటే వాట్ డూ యూ మీన్ బై కంప్లీట్నెస్? ఏ పర్సన్ అలైన్డ్ విత్ దేర్ పర్పస్. ఒక వ్యక్తి తన యొక్క చిత్తం ఏమై ఉందో దాన్ని గ్రహించి దానితో అలైన్ అవ్వడం అంటారు. నీ పర్పస్తో నువ్వు అలైన్ మీన్స్ ఒకటవ్వడం. సో నీకు ఒకసారి తెలిస్తే నీ పర్పస్ ఇది అన్న సంగతి నీకు తెలిసిన ఒక్కొక్కసారి మనం ఆ పర్పస్ నుంచి పక్కకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. చాలా డిస్ట్రాక్షన్స్ వల్ల, మిస్గైడెన్స్ వలన, కోరికల వలన, డిజైర్స్ వలన, రకరకాలైన వీటి వలన మనం మన పర్పస్ నుంచి పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. సో మహారాల్ గారు చెప్తున్నది ఏంటనంటే a person aligned with their purpose. That is why Psalm 1 begins, it defines the goal of life. గోల్ ఏంటి? నీ జీవితం యొక్క గోల్ ఏంటి? నాట్ జస్ట్ ద మెథడ్, బట్ ఇట్స్ ఎ గోల్. ప్రతి మనిషి కూడా దేవుడు ఇచ్చిన జీవితంలో నువ్వు నీ గమ్యం చేరాలి. అందరూ కూడా ఈ అథ్లెటిక్స్ చేస్తున్నప్పుడు రన్నింగ్ 400-800 మీటర్స్, సో అందరు లైన్గా నిలబడతారు. రెడీ ఎనీవన్, ఎక్సైట్, 3, 2, 1 షూ, ఎవ్రీవన్ స్టార్ట్స్ రన్నింగ్. అక్కడ 10 మంది పరిగెడుతున్న వాళ్ళు అన్నది గోల్ ఉందా? ఉంది. అయితే ఆ 10 మంది కూడా వాళ్ళ ట్రాక్లో పరిగెట్టాలి. దే హ్యావ్ టు రన్ ఇన్ దేర్ ట్రాక్, రైట్?
సో అయితే వాళ్ళ 10 మందికి ఎలాగైతే గోల్ ఉందో మనకు కూడా మన లైఫ్కి దేవుడు తల్లి గర్భంలో వేసింది మొదలుకొని భూమి మీద నువ్వు గర్భం నుంచి బయటికి రానే ఎనీమోర్ ఎక్సైట్ రెడీ 3 2 1 షో స్టార్ట్ జర్నీ ఆర్ స్టార్ట్ రన్. ఎక్కడికి అంటే టు యువర్ గోల్. నీ ట్రాక్లో, నీకు ఇవ్వబడిన ట్రాక్లో నీ గోల్ని నువ్వు కంప్లీట్ చేయడానికి నువ్వు పరుగులెట్టాలి. ఈ లోపు నువ్వు పరిగెడుతున్న దాంట్లో నీకు ఎన్నెన్నో డిస్ట్రాక్షన్స్, మధ్యలోని ఆటంకాలు, అడ్డంకులు, డైవర్ట్ చేసేవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు పాయింట్ అంతా ఏంటి అని అంటే నువ్వు నీ గమ్యం, నీ గోల్ వైపు చూస్తూ పరుగులెట్టాలా, లేకపోతే మధ్యలో వస్తున్న దాని అంతటినీ ఆస్వాదిస్తూ, అనుభవిస్తూ, సంతోషిస్తూ వాటిల్లోకి వెళ్తూ ఉంటామా? దిస్ ఈస్ ద గేమ్. ఓకే, సో ఆశ్రయ ఈష్ అంటే దాని యొక్క అర్థము సారీ దట్ ఈస్ వై Psalm 1 begins Tehillim. It defines the goal of life. ఆశ్రయ అంటే ఒక డైరెక్షన్, ఒక గోల్. అంతేగాని కూర్చొని ఎంత ధన్యత, ఎంత హ్యాపీ అండం కాదు. ఇట్స్ నాట్ దట్. ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఆశ్రయ ఈష్ ఖజాల్ ఆఫ్ బ్లెస్డ్ మెమరీ సేజెస్. నాట్ ఆశ్రయ మీ హూ ఈజ్ హ్యాపీ అని అనట్లేదు, బట్ ఆశ్రయ ఈష్ అంటున్నారు. హూ ఈజ్ హ్యాపీ, ఎవరు సంతోషంగా ఉన్నాడు అని అనట్లేదు, కానీ ఆశ్రయ ఈష్ అని అంటున్నారు. అంటే ఎవరు ఆశ్రయ ఈష్ అంటే ద వన్ హూ చూజెస్ ఎ వే. మార్గాన్ని ఎన్నుకున్నవాడు ఆశ్రయ. కరెక్ట్ మార్గాన్ని ఎన్నుకున్నవాడు ఆశ్రయ. కరెక్ట్ డైరెక్షన్ వైపు వెళ్తున్నవాడు ఆశ్రయ. తన గోల్ ఏంటో కనుగొన్నవాడు ఆశ్రయ. దిస్ ఇస్ ఆశ్రయ. సో అదేనమాట డ్యూటరానమీ 33:29లో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటే దాని యొక్క అర్థం ఏంటి? ఇశ్రాయేల్ ఇస్ కాల్డ్ ఆశ్రయ బికాస్ ఇట్ నోస్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్తుందో దాని గమ్యం ఏమిటో, అది ఏం చేయాలో ఇశ్రాయేలుకి తెలిసింది కాబట్టి ఈ ప్లానెట్లోనే ఉండు. వేరే ప్లానెట్లోకి వెళ్ళిపోతే మన గమ్యం మారిపోతుంది. సో ఆశ్రయ ఈష్ మీన్స్ వాట్? ఏంటి? ఇశ్రాయేల్ నీ భాగ్యం ఎంత గొప్పది అని అంటే దాని యొక్క అర్థము ఇశ్రాయేల్కి క్లారిటీ ఉంది, ఇశ్రాయేల్కి గోల్ ఉంది, ఇశ్రాయేల్కి పర్పస్ ఉంది, ఇశ్రాయేల్ ఎటు వెళ్ళాలో దానికి తెలుసు, అది ఏం రీచ్ అవ్వాలో తెలుసు. కాబట్టి ఇశ్రాయేల్ ఆశ్రయ. Getting the point? Yes. It knows where it is going. ఎప్పుడైతే గోల్ తెలుస్తుందో, పర్పస్ తెలుస్తుందో, నీ ఏమేటో నీకు తెలుస్తుందో, అప్పుడు నువ్వు నీ లైఫ్లో స్టెబిలిటీ ఉంటుంది. బికాజ్ యు నో వేర్ యు ఆర్ హెడ్డింగ్ టు. అప్పుడు నీ లైఫ్ స్టెబిలిటీ ఉంటుంది, స్టేబుల్నెస్ ఉంటుంది. తర్వాత రబ్బెను యోనా గారు ఏం చెప్తున్నారంటే ఆశ్రయ డిస్క్రైబ్స్ డిఫరెంట్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆశ్రయ. ఓకే, ఆశ్రయ డిస్క్రైబ్స్ వన్ హూజ్ ఇన్నర్ అండ్ అవుటర్ లైఫ్స్ ఆర్ హార్మనైజ్డ్. రబ్బెను యోనా గారు ఏమన్నారంటే అంతర్గత, బహిర్గత ఈ రెండు జీవితాలు కూడా హార్మనీతో ఉంటుంది, చక్కగా ఉంటుంది. ప్రతిరోజు చెప్తున్న నా దేవా, నా హృదయ ధ్యానము, నా నోటి మాటలు, లోపల ఉన్నది నోటి మాటలు
నీ దృష్టికి అంగీకారములగును గాక. సో ఇట్స్ హార్మనైజ్డ్ అంటే ఏమంటే ఇట్ ఈస్ నాట్ ప్లెజర్. బాగా అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ నాట్ ప్లెజర్, ఇట్ ఈస్ నాట్ కంఫర్ట్, ఇట్ ఈస్ నాట్ సక్సెస్. ఆశ్రయ అంటే కంఫర్ట్ కాదు, సక్సెస్ కాదు, ప్లెజర్ కాదు. బట్ వాట్ ఈస్ ఇట్? ఆశ్రయ మీన్స్ ఎ డైరెక్షన్, మీనింగ్, అండ్ దెన్ ఇంటెగ్రిటీ. నిక్కచ్చిగా ఉండుట, నువ్వు తెలుసుకున్న దాంట్లో నిక్కచ్చిగా ఉండుట. ఈ పాయింట్లో ఇంకా చెప్పాలంటే ఎ పర్సన్ మే సఫర్ అండ్ స్టిల్ బి ఆశ్రయ్. ఒక వ్యక్తి సఫర్ అవుతూ బాధపడుతూ ఉండొచ్చు, బట్ స్టిల్ హీ ఈజ్ ఆశ్రయ్ బికాస్ హీ నోస్ ద డైరెక్షన్. ఇప్పుడు తనకి డైరెక్షన్ తెలిసింది, తన గోల్ తెలిసింది, గమ్యం తెలిసింది. వెళ్తున్నప్పుడు టైర్ పంచర్ అయింది, అంత మాత్రాన ఈజ్ నాట్ ఆశ్రయ్ అని కాదు. ఇట్స్ నాట్, వెళ్తున్నప్పుడు టైర్ స్కిడ్ అయిపోయి పడిపోయాడు, దెబ్బ తగిలింది, అంత మాత్రాన ఈజ్ నాట్ ధన్యుడు కాదు అనేది కాదు. ఈ స్టిల్ ధన్యుడే బికాజ్ హీ నోస్ ద డైరెక్షన్, హీ నోస్ ద గోల్. ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ పీరియడ్లో కొంచెం ఆగుతాడు, పడ్డాడు కాబట్టి ఆగుతాడు. డాక్టర్ దగ్గరికి పక్కకి వెళ్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, బాగు చేసుకుంటాడు, కొంచెం టైము సెటిల్ అవుతాడు, మళ్ళీ స్టార్ట్స్ హిస్ జర్నీ. సో బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది అంటే ధన్యుడు కాదు అనేది కాదు. సో ద మీనింగ్ ఆఫ్ ఆశ్రయ్ ఈజ్ గోల్, పర్పస్ అండ్ డెస్టినీ, డైరెక్షన్. ఓకే, సో కబ్బాలాలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, లోపలికి డీప్గా వెళ్ళి అండర్స్టాండ్ చేసుకుంటే, ఆశ్రయ్ రిఫర్స్ టు వన్. ఎవరిని ఆశ్రయ్ అంటుందంటే ఎవడైతే పైనున్న ప్రపంచాన్ని క్రిందనున్న ప్రపంచంతో అలైన్ చేస్తాడో. హూ అలైన్స్ అప్పర్ అండ్ లోవర్ వరల్డ్స్. ఆశ్రయ్ ఇస్ ద జాయ్, హార్మనీ, ఫ్లో, డివైన్ అబండెన్స్, షేఫా. ఎప్పుడైతే నువ్వు అలైన్ అయిపోతావో అప్పర్ వరల్డ్తో నీ యొక్క డైరెక్షన్. సో అషేమేమో రెడీ స్టార్ట్ 1 2 3 గో అని అంటున్నప్పుడు నీ యొక్క ఈ ప్రపంచంలో నువ్వు పరుగులెట్టేది, యూ షుడ్ నో యువర్ ట్రాక్, యూ షుడ్ నో వేర్ యువర్ హెడ్డింగ్ టు. ఇవి లేనప్పుడు నువ్వు ఎటెటో వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడు నువ్వు ఎటో వెళ్ళిపోయిన తర్వాత యు ఆర్ నాట్ ఇన్ అలైన్ విత్ ద హెవెన్లీ కింగ్డమ్. స్టేడియంలో స్టేడియంలో ఒక 50,000 మంది కూర్చొని రెడీ 1 2 3 గో అందరూ పరిగెడుతుంటారు. ఒక ట్రాక్ తప్పించి బయటికి స్టేడియం బయటికి వెళ్ళిపోయాడు. ఎవ్రీ వన్ అలా ఎటు వెళ్ళిపోతున్నాడు, ట్రాక్ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. యా, సో హీ వాంట్స్ టు గో అవుట్ అండ్ మీట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ దేర్. సో వాడేమయ్యాడు? అవుట్ ఆఫ్ ద ట్రాక్. ఆవిడ ట్రాక్లో పరిగెట్టాలి, అందుకనే వచ్చాడు. అందుకని వచ్చి అంత ప్రిపేర్ అయ్యి అంత సిద్ధపడి అక్కడికి వచ్చి పరిగెట్టరా అని అంటే ఇలా పరిగెట్టి రైట్ తీసుకొని బయటికి వెళ్ళిపోతున్నాడు అవుట్ ఆఫ్ ద స్టేడియం. సో ఎప్పుడైతే నువ్వు నీ ట్రాక్లో పరిగెడుతున్నావో, నీకు ఇవ్వబడిన గమ్యం ఏంటో నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు నువ్వు పరలోకంతో అలైన్ అయి ఉన్నావు. అప్పుడు పరలోకం కూడా నీకేం చేస్తుందా? సపోర్ట్ ఇస్తుంది. నువ్వు వెళ్తున్న దాంట్లో ప్రతి అడుగులో పరలోకం నీకు సపోర్ట్ చేస్తూనే వస్తుంది, నీకు హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మనం ఇలా పక్కకి వెళ్ళిపోయి హెల్ప్ చేయమంటే ఎట్లాగా? ఒరే నీ ట్రాక్లో పరిగెట్టరా అని అంటే నువ్వు అడ్డుపోతే నేనేం చేయాలా? I can't bring you back, right? So, it is not emotion. Ashray is not emotion, but it is an alignment. It is an alignment. Align with God. Align with your purpose. Align with your goal, with your destiny.
రాంబామ్ గారు ఏం చెప్తారు తెలుసా? రాంబామ్ గారు, ట్రూ ఆశ్రయ ఈజ్, నిజమైన ఆశ్రయ అంటే ఏంటి, నిజమైన ధన్యత అంటే ఏంటి అంటే, ఈజ్ ద సోల్స్ క్లోజ్నెస్ టు గాడ్. సోల్ దేవునికి దగ్గర ఉండుట, క్లోజ్గా ఉండుట, దట్స్ ఆశ్రయ. మంచి డబ్బులు ఉంటే ధన్యత, మంచి బంగ్లా ఉంటే ధన్యత, బోల్డ్ ఆస్తిపాస్తులు ఉంటే, బంగారం ఇవన్నీ కలిగి ఉంటే ధన్యత కాదు. నో, చాలామంది అదే అనుకుంటున్నారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. డబ్బులు, ఆస్తి, ధనము, ఇదంతా వెల్త్, పొజిషన్స్ ఉంటే ధన్యత కాదు. లాటరీ కొట్టేస్తే ధన్యత కాదు. నీ గమ్యం తెలుసుకున్నట, నీ పర్పస్ తెలుసుకున్నట ధన్యత. దట్స్ కాల్డ్ ఆశ్రయ్. అలాంటి ఒక మబ్బులో నుంచి బయటకు వచ్చేయండి. తోరా సేస్, తోరా క్లియర్గా మనకి చెప్తున్న ఆశ్రయ యొక్క మీనింగ్ ఇది. రంబామ్ గారు ఏమంటున్నారు? ట్రూ ఆశ్రయ ఈజ్ క్లోజ్నెస్, సోల్స్ క్లోజ్నెస్ టు గాడ్. సో ఆల్ ఎర్త్లీ ఆశ్రయ, ఈ భూ ప్రపంచంలో ధన్యత అంటే అన్నవాడు తోరా వెలుగులో, తోరా కాన్సెప్ట్లో నుంచి నువ్వు వెళ్తే నువ్వు గ్రహించేది ఏంటి అనంటే, ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్ ఫర్ ద క్లోజ్నెస్ ఆఫ్ గాడ్. It is a preparation for the closeness of God. What is the acronym of Bible? Anybody? BIBLE? Very good. Basic information before in the earth. ఆ బేసిక్స్ అన్నీ నువ్వు సెటరేట్ చేసుకుంటే యు ఆర్ ఇన్ క్లోజ్ కనెక్షన్. అన్నీ అడిగే 7 ఆజ్ఞలు ఎందుకు చేయాలి, దేనికి చేయాలి. సో ఫైనల్గా ఆశ్రయ ఈజ్ నాట్, బాగా అర్థం చేసా, ఆశ్రయ అంటే నువ్వు కలిగి ఉన్న దాంట్లో నువ్వు అనుభవిస్తున్న సుఖాలు, సంతోషాలు, అది ధన్యత కాదు, అది కాదు. ఇట్ ఈస్ హౌ లైఫ్ ఈజ్ ఎయిమ్డ్. నీ జీవితం దేనికి ఏం చేయబడి ఉంది, అది ఆశ్రయ అంటే. సో వన్ హూ వాక్స్ టువర్డ్స్ ద ట్రూత్, సత్యం వైపు నడుస్తున్నవాడు ఆశ్రయ. టువర్డ్స్ తోరా ఇస్ ఆశ్రయ. హ్యూమిలిటీ ఆశ్రయ. సో ఒక వ్యక్తి తన జీవితాన్ని కరెక్ట్ అయినటువంటి డైరెక్షన్ కనుగొని నడుస్తున్నాడు అన్నవాడు ఆశ్రయ. దిస్ ఈజ్ ఇట్. అంతేగాని డబ్బులు ఉంటే, ధనం ఉంటే, ఆస్తులు ఉంటే, ఇంకేదేదో ఉంటే ఎంత ధన్యతరా నీకు. పెద్ద కారు కొనేస్తే, పెద్ద వ్యాన్ కొనేస్తే, పెద్ద ఇల్లు కొనేస్తే, పెద్ద బంగ్లా కొనేస్తే ధన్యత కాదు. నీ పర్పస్ ఏంటో నువ్వు కనుగొన్నప్పుడు అది ధన్యత, అది ఆశ్రయ అంటే. నౌ ఈ ఇంట్రడక్షన్తో ఈ మాట ఆశ్రయ ఈష్ అంటే మళ్ళీ ధన్యత అనాలా? వాట్ టు సే ఇన్ తెలుగు? బట్ యూ హ్యావ్ టు నో ద మీనింగ్, రైట్? సో ఆ మీనింగ్తో, ఇప్పుడు మీకు చెప్పిన మీనింగ్ మీ మైండ్లో పెట్టుకోండి. ఆ మీనింగ్తో నోవాకు గురించి కొన్ని విషయాలు, కనెక్టింగ్ పాయింట్స్ చూస్తాము. నోవాకు గారికి 6వ అధ్యాయము 9వ వచనంలో ఏమని చెప్పింది? నోవాకును కూడా ఈష్ అసద్దీక్ అని చెప్పడం జరిగింది. తమ్మీమ్ హయ్యా బెతోరోత 6:9లో నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడనై ఉండెను. సో ఆశ్రయ ఈష్ అంటే, ఇప్పుడు ఇక్కడ ధన్యత, నోవాహ్ కూడా ఈష్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా.
ఈష్ సద్దీక్. సో ఆ తరములో అందరూ వారి యొక్క గోల్ ఏంటో, వారి ఎయిమ్ ఏంటో, వారి డెస్టినీ ఏంటో అది చూడకపోవటం వలన అందరూ ట్రాక్లోంచి పక్కకి వెళ్ళిపోయారు. రైట్? ఆ ట్రాక్లో నడుస్తున్నది ఎవరు? ఓన్లీ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ. తన పర్పస్, తన గోల్, తన డెస్టినీ వైపు ఈజ్ వాకింగ్. దట్స్ వాట్ వి సీ. సో నోవా రిమైన్డ్ రైచియస్ డిస్పైట్ హిస్ జనరేషన్. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేసేయడానికి లేదు, దయచేసి గమనించండి. వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల చెడిపోయాము, అదైపోయాము కాదండి. నోవాకు ఏమో అయిపోలేదండి. నోవాకు వ్యక్తిగతంగా ప్రపంచం ఎటు వెళ్ళినా కానీ నా స్టాండ్ నాకు ఉంది అని నిలవబడిన వ్యక్తి నోవా. సో అక్కడ మనకి ఏం చూస్తున్నాం? సమ్వన్ డిస్క్రైబ్స్ వన్ ఇండివిజువల్ స్టాండింగ్ అపార్ట్ ఫ్రమ్ సొసైటీ. వన్ ఇండివిజువల్, హఈష్, నోవా, హఈష్, సద్దీక్, స్టాండింగ్ అపార్ట్ ఫ్రమ్ ద సొసైటీ, సెపరేట్గా. సో తను డస్ నాట్ వాక్, డస్ నాట్ స్టాండ్, నాట్ సిట్. తను దుష్టుల వాళ్ళు ఎన్నో ఆలోచనలు ఇస్తారు, వచ్చి రకరకాలైన ఆలోచనలు ఇస్తారు. నాకు అవసరం లేదు, నిలబడటం లేదు, కూర్చోవడం లేదు. సో ఇది 3 విషయాలు: వాకింగ్, స్టాండింగ్ అండ్ సిట్టింగ్. ఫస్ట్ నడుస్తూ ఉంటాడు, నడిచి ఆగిపోతాడు, వాళ్ళతో నిలబడిపోతాడు, నిలబడి సిట్టింగ్ వేసేస్తాడు. 3 విషయాలు. నడుస్తూ ఉంటాడు, నడిచి నిలబడిపోతాడు, నిలబడినవాడు కూర్చునిపోతాడు. సో రిఫ్యూజ్డ్ టు జాయిన్ ద వైలెన్స్ అండ్ కరప్షన్. నోవా ఆ తరములో వాళ్ళందరూ దోపిడీ, రకరకాలైనటువంటి కార్యాలు చేస్తున్నారు. నాకు అవసరం లేదు, కరప్షన్ అవసరం లేదు. మెయింటైన్డ్ మోరల్ డిస్టెన్స్ ఫర్ 120 years. ఓడ నిర్మాణం అవుతున్నంతసేపు ఈ స్టూడ్, ఈ స్టాండ్, డైవర్ట్ అవ్వలేదు. తన గోల్ నుంచి డైవర్ట్ అవ్వలేదు, తన ఎయిమ్ నుంచి, తన డెస్టినీ నుంచి డైవర్ట్ అవ్వలేదు. సో మెనీ డిస్ట్రాక్షన్స్, 120 years. ఆ దృష్టి మనం కలిగి ఉండాలి. ఆ దృష్టితో మనం నడవడం ప్రాక్టీస్ చేయాలి. సో సేజెస్ మనకి ఏం చెప్తారంటే, నోవాహు గారు ఈ కీర్తన వ్రాయబడక మునుపే ఆయన ఇలా జీవించాడు. ఈరోజు వ్రాయబడిన తరువాత ఎన్నిసార్లు నువ్వు చదివాక వేర్ ఆర్ యూ స్టాండింగ్? క్వశ్చన్ మార్క్. వ్రాయబడక మునుపు నోవాహు గారు ఈ 3 విషయాలు చేయలేదు. దుష్టుల ఆలోచనలోకి వెళ్ళిపోలేదు, పాపుల మార్గంలో నిలబడలేదు, అపహాస్యం అంతకంటే లేదు. దే వర్ మాకింగ్, దే వర్ డూయింగ్. సో వి సీ డిలైట్ ఇన్ తోరా. 2వ వచనంలో బట్ హిస్ డిలైట్ ఈజ్ ఇన్ ద తోరా ఆఫ్ హషేమ్. మరి ఇది చెయ్యక దేని యందు అతని యొక్క ఆశ, అతని యొక్క ఆసక్తి? తోరానందు. దివారాత్రము ధ్యానము చెయ్యువాడు ధన్యుడు అని అంటే నువ్వు అలా కూర్చొని ధ్యానం చేయమని అర్థం కాదు, అది కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏం చేసినా, యు సీ దట్ యు ఆర్ ఇన్ లైన్ విత్ గాడ్. అది పాయింట్. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏం చేస్తున్నా, ఆర్ యూ ఇన్ లైన్ విత్ హెవెన్లీ కింగ్డమ్? నీ అలైనింగ్ కరెక్ట్గా వెళ్తుందా? దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. సో ఇక్కడ మనం చూస్తున్న నడవక తోరానంద ఆనందిస్తున్నాడు అన్న దానికి ఏమనుంది నోవాహు గారికి? 6:9 నోవాహు వాక్డ్ విత్ గాడ్. దేవునితో నడిచెను. దుష్టుల ఆలోచనలతో, అపహాస్యం వాళ్ళతో కాదు సాంగత్యం. వాకింగ్ విత్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎన్ని విధాలుగా ఉన్నా,
నీ హృదయం దేవునితో కనెక్ట్ అయి నడవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలోకీం ఇది హలేఖ్ నోవాక్ వాక్డ్ విత్ గాడ్, దేవునితో కూడా నడిచినవాడు. కాబట్టే పెద్ద ప్రాజెక్ట్ హషేమ్ అతనికి ఇచ్చారు. తర్వాత 1:3లో ఈ షాల్ బి లైక్ ట్రీ, అలా చేసిన వాడు ఎలాగుంటాడంట, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక. వాటర్ అండ్ ట్రీ చూస్తున్నాం, నీళ్ళు మరియు చెట్టు. సో వాటర్ దేనితో పోల్చొచ్చు? తోరాతో పోల్చొచ్చు, రైట్? సో తోరా డివైన్ సస్టెనెన్స్. సో ట్రీ నీతిమంతుడు, రైచియస్ పర్సన్. సో నోవా తన చుట్టూ ఎంత నీళ్ళు ఉన్నా, భయంకరమైన నీళ్ళు అందరిని ముంచేస్తుంది, కానీ ఈ వ్యక్తి మాత్రము మునిగిపోలేదు. సో ట్రీ ఎలాగైతే నిలబడుతుందో, ప్రిజర్వ్డ్ లైఫ్ వైల్ ద వరల్డ్ డ్రౌన్డ్, ప్రపంచం మునిగిపోతుంటే నోవాకు మాత్రము సజీవంగా ఉన్నాడు. వై? కారణం ఏమిటి అని అంటే, బికాజ్ హిస్ లైఫ్ ఈజ్ అలైన్డ్ విత్ గాడ్. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ డీప్, యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్. నీ లైఫ్ దేవునితో అలైన్ అయి లేకపోతే అప్పుడు మనం మిస్ అయిపోయి, దూరం వెళ్ళిపోయి, డిస్టర్బ్ అయిపోయినటువంటి లైఫ్ చాలా ఉంటుంది. ఇందాలు అనుకున్నట్టు స్టెబిలిటీ ఉండదు, నో స్టెబిలిటీ. సో అందరూ కూడా నీళ్ళలో మునిగిపోతుంటే ఒక మంచి చెట్టు నిలబడినట్టుగా నిలబడి ఉన్నారు నోవా. మరి దుష్టులైతే అలా కాదు, వారు ఎలాగున్నారు? గాలికి ఎగిరిపోయే పొట్టులా ఉన్నారు. చూడండి, అందరూ కూడా గాలికి ఎగిరిపోయే పొట్టులా నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతుంటే, నోవాకు మాత్రము స్ట్రాంగ్గా చెట్టు నిలబడినట్టు నిలబడి ఉన్నాడు అంత ప్రవాహము మధ్య. వై? బికాజ్ హీ అలైన్డ్ హిమ్సెల్ఫ్ విత్ ద ట్రూత్ ఆఫ్ హషేమ్. తన లైఫ్ని తను అలైన్ చేసుకున్నాడు కాబట్టి ఈజ్ బీయింగ్ సేవ్డ్. గుర్తుపెట్టుకోండి, మనం అందరం నేర్చుకోవాల్సిన, నోవాయిడ్స్గా మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో యువర్ స్టాండ్. You should know where you are standing, with whom you are walking. ఎవరితో నువ్వు నడుస్తున్నావు? Where are you standing? ఎవరితో నిలబడుతున్నావు? And where are you sitting? ఎవరితో నువ్వు కూర్చుంటున్నావు అన్నది you should know. If you don't know this, ఇది నీకు తెలియకుండా ఉంటే, సో వాట్ వాజ్ నోవా చుట్టూ, తన చుట్టూ ఉన్న ప్రపంచంలో జూదం ఆడుతున్న వాళ్ళు ఉన్నారు, ప్యాకెట్ ఆడుతున్న ఉన్నారు, రకరకాల వ్యభిచారం, దోపిడీ, దొంగతనం, అన్ని మనుషుల మధ్య హీ వాజ్ లివింగ్. ఎలా నిలబడుతున్నాడు? తోరా పగలు రాత్రి తోరా ధ్యానం చేసుకుంటూ పట్టుకొని ఆ నీళ్లతో పోషించబడుతున్నాడు. తోరానే నీళ్లతో పోషించబడుతున్నాడు. బికాజ్ హీ కాట్ హోల్డ్ ఆఫ్ తోరా, దాన్ని ధ్యానం చేసుకుంటున్నాడు. కాబట్టి అతను బయట ప్రపంచం ఎంత లాగుతున్నా హీ వాజ్ స్టాండింగ్ అలోన్. అండ్ దట్ తోరా ప్రొటెక్టెడ్ హిమ్ ఫ్రమ్ ద ఫ్లడ్. నౌ సో ఈ యొక్క పుస్తకం ప్రారంభంలో దావీదు గారు ఒక మెసేజ్ ఇస్తున్నారు మనకందరికీ కూడా. ప్రతి ఒక్క జనరేషన్కి ఇస్తున్న మెసేజ్ ఏంటి అంటే, ఒక వ్యక్తి యొక్క సక్సెస్, ఒక వ్యక్తి యొక్క ఫుల్ఫిల్మెంట్, లైఫ్ ఫుల్ఫిల్మెంట్ దేని మీద ఆధారపడిందంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన లైఫ్లో తోరా తప్ప ఇంకొకటి లేదు, సెంటర్ పాయింట్ తోరాన్ని పెట్టుకొని వెళ్తాడో, హిస్ లైఫ్ ఈజ్ ఫుల్ఫిల్డ్. బట్ టు అచీవ్ సచ్ ఎ లైఫ్,
ఇలాంటి ఒక జీవితం, ఇది వినడానికి చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. బట్ టు అచీవ్ సచ్ ఎ లైఫ్ హీ మస్ట్ ఓవర్కమ్ ద మెనీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ కెన్ లీడ్ హిమ్ అస్ట్రే. చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ నీ మీద టైం టు టైం వస్తూనే ఉంటుంది. దాన్ని నువ్వు ఓవర్కమ్ చేయడం నేర్చుకోవాలి. ఇట్స్ లైక్ సర్ఫింగ్ బోట్. ఎప్పుడైతే ఒక వ్యక్తి సర్ఫింగ్ బోర్డుకి ఎంత పెద్ద అలవ వచ్చినా దాని మీద రైడ్ చేయడానికి ఇష్టపడతాడు చూడు, దాని మీద రైడ్ చేయడానికి ఇష్టపడతాడు. మనం చూడడానికి అబ్బా ఎంత అన్నట్టు ఉంటుంది, అంత పెద్ద వేవ్ని అతను రైడ్ చేస్తూ ఉంటే మనం చూడడానికి ఎంతో బాగుంటుంది. యు గో అండ్ సీ వన్స్, ఒకసారి మునిగిపోతాం బోర్డుతో పాటు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ, బట్ ఇట్ నీడ్స్ ప్రాపర్ ట్రైనింగ్. ఎస్, దానికి మంచి ట్రైనింగ్ కావాలి. సో అది చూసినప్పుడు ఆ వ్యక్తి ఎగిసి వస్తున్నటువంటి అలలో ఇతను వెళ్ళి మునిగిపోకుండా అలా నువ్వు ఎంతైనా రా, నేను నీ మీద స్వారీ చేస్తాను అన్నట్టు వెళ్తున్నాడు చూడు. సో అలా ఎలా ఎగ్గసి వస్తుంది నిన్ను ముంచడానికి, కానీ నువ్వు నన్ను ముంచలేవు, నేను నీ మీద రైడ్ చేయగలుగుతాను. ఐ హ్యావ్ డామినేటెడ్ యూ. దట్స్ లైఫ్. నీకు చాలా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ వస్తుంటుంది. నువ్వు లైఫ్లో నువ్వు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ నుంచి, రైట్ నుంచి, ఫ్రంట్ నుంచి, బ్యాక్ నుంచి, టాప్ నుంచి, బాటమ్ నుంచి, అన్ని విధాల బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ వస్తూ ఉంటుంది. యూ షుడ్ నో హౌ టు రైడ్ లైఫ్. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు రైడ్ లైఫ్, యూ విల్ బి డ్రౌన్డ్ by the waves of the bad influence in your life. మునిగిపోతా, మళ్ళీ పైకి రావడానికి మళ్ళీ గింజుకుపోతా, చాలా గింజుకుపోతా. అగైన్ యూ టు స్టార్ట్ బ్యాక్, మళ్ళీ పైకి వెళ్ళి. సో దట్స్ వాట్ కింగ్ డేవిడ్ ఫస్ట్ తెహిలింలోనే, ఫస్ట్ కీర్తనలోనే అతను ఇస్తున్నటువంటి అద్భుతమైన సందేశం ఏంటంటే, యూ మస్ట్ ఓవర్కమ్ మెనీ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ కెన్ లీడ్ యూ అస్ట్రే. ఈ 3 విషయాలు ప్రతి మనిషి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో మచ్ నీకు చుట్టూ సొసైటీ చాలా 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 ఇన్ఫ్లుయెన్స్ నేను చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇట్స్ అప్ టు యూ. చాయిస్ ఈజ్ యోర్స్. యూ కెనాట్ బ్లేమ్ ఎనీ వన్. ఎవరిని నువ్వు బ్లేమ్ చేయడానికి లేదు ఇక్కడ. ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదా, లొంగిపోవాలా, లొంగకూడదా, దిగజారిపోవాలా, పైకి ఎక్కాలా, అది మన చేతిలో. అది చాయిస్ మనది. ఇట్స్ అవర్ చాయిస్. సో డేవిడ్ లైకెన్స్ ద Torah life to the lush greenery of a growing tree. ఎదుగుతున్న చెట్టుని పోలి తోరా గురించి మాట్లాడుతున్నారు. He contrasts this with the empty life of those who reject Torah values. తోరా యొక్క వాల్యూస్ని రిజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు నీ ఎంప్టీ లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. మేము ఎంతో కలిగి ఉన్నాము అని అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగున్నారంట, గడ్డిలా ఉన్నారట, పొట్టుల గాలికి ఎగిరే పొట్టులా ఉన్నారు. వన్ ఊఫ్ యు ఆర్ అవుట్. బట్ నీతిమంతుడు ఎలాగున్నాడు? కీర్తన 92వ అధ్యాయంలో ఎలాగున్నారు? ఖర్జూర వృక్షము వలె ఉన్నాడు అని అంటుంది వాక్యము. సో he stands tall, he stands straight. సో దావీదు గారు చెప్తుంది ఏమిటంటే, మేకింగ్ ద రైట్ చాయిస్ ఈ లైఫ్లో by reminding his listeners of the dangers that can arise. చెడు సహవాసం, బ్యాడ్ అడ్వైస్, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఒక వ్యక్తిని ఎలా దిగజారి చేస్తుందో చూసుకో. రాంగ్ ట్రాక్లోకి పట్టుకొని వెళ్ళిపోతుందో జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నటువంటి సామెత. అందుకే దావీదు గారు కూడా పర్సనల్ లైఫ్లో ఆయన ఓ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తారు, I did not sit with false men. కీర్తన 26:4.
పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను అంటాడు. విలువ లేదు, వాల్యూ లేదు, చెత్త మాటలు మాట్లాడుకొని టైంపాస్ చేసుకొని వాల్యూ ఏంటో తెలియక, ఇంపార్టెన్స్ ఆఫ్ తోరా ఏంటో తెలియక అలాంటి వాళ్ళతో నాకేం పని? ఐ విల్ నాట్ సిట్ విత్ దెమ్. ఇర్మియా గ్రంథం కూడా, ఇర్మియా ప్రవక్త కూడా చెప్తారు 15వ అధ్యాయం 17వ వచనంలో 15 సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. జస్ట్ సిట్టింగ్ అండ్ ఎంజాయింగ్. వాళ్ళతో నేను కూర్చోలేదు. దే నో ద వాల్యూస్. వాల్యూ తెలిసిన వాడు వాల్యూ కలిగిన మనుషులతో ఉంటాడు. ఆ వాల్యూస్ తెలియలేని వాడు ఈ చిట్టాపాటి మాటలు, జోక్స్, సరదా, ఇంకా ఆల్ టైప్ ఆఫ్ ఫన్, ఫ్రాలిక్, ఎంజాయ్మెంట్, జస్ట్ వెయిల్ ఆఫ్ ద టైం అలాగ టైం పాస్ అయిపోతూ ఉంటుంది. యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, వాట్ డిడ్ ఐ గెయిన్? ఒక రోజు ఇలా పాస్ అవుతుంది అని అంటే, ఈరోజు నేనేం నేర్చుకున్నాను, ఈరోజు నేనేం తెలుసుకున్నాను? వాట్ డిడ్ ఐ గెయిన్ టుడే? ఇఫ్ యూ హ్యావ్ నాట్ గెయిన్డ్ ఎనీథింగ్, then you have wasted your time the whole day. You have wasted it. ప్రతిరోజు you have to ask yourself, what did I learn today? ఈరోజు నేనేం నేర్చుకున్నాను? నేను ఎన్ని స్టెప్స్ ఎక్కాను ఈరోజు? 1 స్టెప్, 2 స్టెప్స్, ఆర్ స్టిల్ ఐ am there? అక్కడే ఉన్నానా, లేక దిగిపోయానా? వేర్ am I? చాలామందికి అడుగుతుంటే, ఏదోనండి లైఫ్ అలాగే వెళ్ళిపోతుందండి, జీవితం అండి అంటుంటారు. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అంతే, జీవితం అలాగే వెళ్ళిపోతుంది అన్నట్టు యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం, నథింగ్ ఎల్స్. ఎవరో ఒక మేధావి సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా హీ వాంటెడ్ టు రీడ్ ద బుక్ అండ్ సూసైడ్. యు నో దట్? అది సూసైడ్ చేసుకోవాలి, ఏదో ఒక ప్రాబ్లం, పర్సనల్ ప్రాబ్లమ్స్, సూసైడ్ అటెంప్ట్ చేయాలి, చచ్చిపోతానని అనుకున్నప్పుడు కూడా ఆ మేధావి బుక్ తీసి చదివేసి చచ్చిపోతున్నాడు, సూసైడ్ చేసుకుంటున్నాడు. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ ద రిజల్ట్స్. దుష్టుల ఆలోచన చొప్పున నడువక అనేటువంటి మాటకి కొన్ని ఎగ్జాంపుల్స్. ఫారోకు ఒక సమస్య వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు ఎదిగిపోతున్నారు, జన సమూహం పెరిగిపోతుంది. వీళ్ళందరినీ చూసినప్పుడు ఫారోకు భయం వేసింది, ఏం చేద్దాం వీళ్ళతోటి, వాట్ షాల్ వి డూ? సో అప్పుడు తను 3 అడ్వైజర్స్ని పిలిచాడు. తన కోర్టులో ప్రధానమైన 3 అడ్వైజర్స్ ఉండేవారు, బిలాము, యోబు, ఇత్రో. వీళ్ళు 3 ఫారోకి ప్రధానమైన అడ్వైజర్స్గా ఉండేవాళ్ళు. బిలాం ఏమన్నాడు? కిల్ దెమ్, చంపేయ్, పిల్లల్ని చంపేయ్, బానిసత్వంలో దించి బాగా కరుడు కట్టినటువంటి వ్యవహారం చేసేయ్. దట్స్ హౌ యూ కెన్ డీల్ విత్ దిస్ పీపుల్. వాట్ డిడ్ యోబ్ డూ? సైలెంట్, ఏం మాట్లాడలేదు, నో అడ్వైస్. ఇత్రో, నో, దట్స్ నాట్ గుడ్, ఈ ఆలోచన సరైనది కాదు, ప్రొటెస్ట్ చేశాడు, అపోజ్గా నిలబడ్డాడు. ఇంకా ఫారోకు అపోజ్గా మాట్లాడితే ఇంకేమైనా ఉందా? ఎప్పుడైతే చంపేస్తాడని తెలిసిందో, హీ ran away to మిద్యాన్. ఇత్రో పారిపోయాడు అక్కడి నుంచి. సో ఫారో ఎవరి మాట తీసుకుంటున్నాడు? ఎవరి అడ్వైస్? బిలామ్స్ అడ్వైస్ తీసుకుంటున్నాడు. ఎ వికెడ్ కౌన్సిల్ తీసుకుంటున్నాడు. వాట్ వాజ్ ద రిజల్ట్? 10 ప్లేగ్స్. దేవుని నుంచి 10 తెగుళ్ళు వచ్చి బాధించబడుతున్నాడు. 10 ప్లేగ్స్ కమింగ్ ఆన్ ఈజిప్ట్. అంత మహాబ్రహ్మాండమైనటువంటి ఈజిప్ట్ కొలాప్స్ అయిపోతుంది. డెత్ ఆఫ్ ద ఫస్ట్ బోర్న్, ప్రథమ సంతానం, ఫట్. ఈజిప్ట్ అల్లకల్లోలం. 1 బ్యాడ్ అడ్వైస్. ఎప్పుడైతే అలాంటిది ఒక్కటి నువ్వు వింటావో, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతావో, చివరికి ఏమైపోయింది? ఈజిప్ట్ సైన్యము ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. సో
మిద్రాషిక్ పాయింట్ ఏంటంటే, ఫారోస్ డౌన్ఫాల్ బిగిన్స్ నాట్ విత్ పవర్. ఫారో యొక్క దిగజారిపోవడం అనేది పవర్, శక్తితో కాదు, బట్ విత్ ఎ బ్యాడ్ అడ్వైస్. ఒక తప్పుడు సలహా, తప్పుడు ఆలోచన వలన అతడు పడిపోతున్నాడు. అండ్ నెంబర్ 2, సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్ కోరాహ్. అందరు తిరుగుబాటు చేశారు కదా, మోషే గారి మీద తిరుగుబాటు చేశారు కదా. సంఖ్యాకాండం 16వ అధ్యాయములో మనం చూస్తే కోరాహు యొక్క భార్య కెలిగేసింది మొత్తం. బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఇక్కడ తిరుగుబాటు చేయడానికి? కోరాహ్స్ వైఫ్. అక్కడ మీరు 16వ అధ్యాయంలో మీరు చూడండి, ఈ ఇన్సిడెంట్ ఉంటుంది. షీ మాక్డ్ మోషే గారిని, అహరోన్ గారిని ఎగతాళి చేసి మాట్లాడి, వాళ్ళే పొజిషన్స్ ఆక్యుపై చేసుకున్నారు. నువ్వు ఉన్నావు, ఎందుకు నీ పొజిషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు అని చెప్పి వెనకాది నుంచి ఫుల్గా ఎక్కించేసింది. అందుకే కుటుంబము చీలిపోవాలన్నా, అందుకే వాక్యం చెప్తుంది, గుణవతి అనే స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. గుణం లేని, బుద్ధి లేని స్త్రీ ఏం చేస్తుంది? ఓడబెరికేసుకుంటుంది. కుటుంబం కట్టడము, రాజ్యం కట్టడము, దేశం కట్టడము అంతా కూడా ఎవరి మీద ఆధారపడిందంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద స్త్రీ. షుడ్ ఆల్వేస్ నో వెదర్ టు లిసన్ ఆర్ నాట్ టు లిసన్, వెన్ టు లిసన్, వెన్ నాట్ టు లిసన్ కూడా తెలుసుకోవాలి. వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. సమ్ టైమ్స్ ఈవిల్ ఇన్క్లినేషన్ కూడా వైఫ్ని యూజ్ చేసుకుంటుంది. లైక్ హవా, ఈవిల్ ఇన్క్లినేషన్ హవాని యూజ్ చేసింది కదా, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. తినే ఏమైపోదు, కమాన్ గో. యూ షుడ్ ఆల్వేస్ నో, యూ షుడ్ హ్యావ్ దట్ విజ్డమ్ వెదర్ టు లిసన్ ఆర్ నాట్ టు లిసన్, వెన్ టు లిసన్. Korach's wife incited him, Moshe is humiliating you. ఏమైంది? భూమి నెర విడిచి మింగేసింది కోరాహ్ని. తన తిరుగుబాటు తనము. వన్ బ్యాడ్ అడ్వైస్ ఫ్రమ్ ద వైఫ్, ఇటర్నల్ డిస్గ్రేస్. సో కోరాహు వైఫ్ ఇచ్చినటువంటి సలహా పాటించాడు, డిస్ట్రక్షన్లోకి వెళ్ళిపోయాడు. అట్ ద సేమ్ టైం అక్కడ ఓన్ అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, పేలెత్తు ఇంకొక కుమారుడు. ఓన్ భార్య ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళతో చేతులు కలపొద్దనిసింది. దొరికిపోతావు, అక్కడ దేవుని కార్యం జరుగుతుంది, నువ్వు వెళ్ళావంటే దొరికిపోతావు, నువ్వు వాళ్ళకి ఇంట్లో ఉండు అన్నది. కోరాహు భార్య కెలిగేసి ఉసుగు కలిపి తోసింది. ఓనాను భార్య అడుగు తీసి బయట వేయకన్నది, లోపలే ఉండు, అదర్వైజ్ యూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్. సో వాట్ హ్యాపెండ్? అతను కాపాడబడ్డాడు. షీ గేవ్ హిమ్ ఎ గుడ్ అడ్వైస్ నాట్ టు గో. ఇతను కాపాడబడ్డాడు, అతను లోపలికి వెళ్ళిపోయాడు. థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ రెహబోమ్ సన్ ఆఫ్ సొలొమోన్. బ్యాడ్ అడ్వైస్ ఎవరు తీసుకున్నారు? పెద్దలందరూ చెప్తున్నారు, మంచి అడ్వైస్ ఇస్తున్నారు పెద్దలు, జెంటల్ పాలసీ చెప్తున్నారు. బట్ యవనస్తులు కదా, కుర్రోలు కదా, బ్యాచ్ అంతా కూడా యవన బ్యాచ్, ఉడుకు రక్తం. ఆ ఉడుకు రక్తం ఏం చెప్తుందో అదే వినాలి. సో ఈ వెంట అండ్ లిసన్ టు ది యంగ్స్టర్స్ ఆఫ్ హిస్ జనరేషన్. వాళ్ళని స్పేర్ చేయొద్దు, గట్టిగా ప్రెస్ చేయాలి అని చెప్పేసి చెప్పిన అడ్వైస్. పెద్దవాళ్ళు చెప్పిన మాట పక్కన పెట్టాడు, యవనస్తులు చెప్పినది తీసుకున్నాడు. జరిగింది ఏమిటి? రాజ్యం రెండుగా చీలిపోతుంది. ద కింగ్డమ్ ఈస్ బీయింగ్ డివైడెడ్, స్ప్లిట్. 10 tribes లాస్ట్ ఫర్ ఎవర్. 10 గోత్రాలు అటువైపు వెళ్ళిపోయింది, 2 ఇటు వచ్చేసేది, డివైడ్ అయిపోయింది. వన్ మూమెంట్ ఆఫ్ బ్యాడ్ కౌన్సిల్ డిస్ట్రాయిడ్ ఎ కింగ్డమ్ బిల్ట్ బై డేవిడ్ అండ్ సొలొమోన్. దావీదు గారు, సొలొమోను గారు కట్టినటువంటి రాజ్యం 40 సంవత్సరాల పరిపాలన వన్ బ్యాడ్ అడ్వైస్ తోటి ఏమైపోయింది? చీలిపోయింది, మొక్కలైపోయింది. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఆహబ్, కౌన్సిల్ ఆఫ్ ఫాల్స్ ప్రాఫిట్స్. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయము, 1 Kings 22. How a bad advice can destroy, you know. ఇక్కడ కావాల్సింది ఏంటో తెలుసా? విజ్డమ్ కావాలి. విజ్డమ్ ఉంటేనే
ఇది బ్యాడ్ అడ్వైజా గుడ్ అడ్వైజా అని నీకు తెలుస్తుంది. నీకు విజ్డమ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. చూడండి, ఈ మొదటి రాజులు 22వ అధ్యాయము చూద్దాం ఒకసారి. ఫర్ 3 years దెర్ వాజ్ నో వార్ బిట్వీన్ ఆరామ్ అండ్ ఇజ్రాయెల్. 3 సంవత్సరాలు యుద్ధం లేదు ఆరామ్కి ఇజ్రాయెల్కి. బట్ 3rd year యెహోషువ కింగ్ ఆఫ్ జూడా వెంట్ డౌన్ టు సీ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. యెహోషాపాత్ ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ రాజును చూడడానికి వెళ్తున్నాడు, ఆహాబును చూడడానికి వెళ్తున్నాడు. అండ్ సెడ్ టు హిస్ అఫీషియల్, ద కింగ్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆహాబు రాజు చెప్తున్నాడు అఫీషియల్స్కి, డోంట్ యు నో రామోత్ గిలియాద్ బిలాంగ్స్ టు us and yet we are doing nothing to retake it from the king of Aram. ఈ రామోత్ గిలియాద్ మంది, కానీ మనం ఏం చేయట్లేదు, సైలెంట్గా ఉన్నామేంటి, దాన్ని తీసుకోవాలి కదా అని చెప్పి యెహోషాపాత్ వచ్చారు కదా చూడడానికి. రాజు అడుగుతున్నారు, యెహోషాపాత్ నాతో వస్తావా, నేను యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను, విల్ యూ కమ్ విత్ మీ అని అంటే, అప్పుడు యెహోషాపాత్ ఏమన్నారు, వై నాట్, ఐ విల్ కమ్, నేను నీతోనే ఉన్నాను, ఐఎమ్ దేర్ విత్ యూ. అయితే ఒకటి ముందు మనం ఇద్దరు వెళ్ళిపోయేదానికి ముందు మనం వెళ్తే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడా లేదా అది ముందు తెలుసుకుందాం. అది తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం వెళ్దాం. నేను నీకున్నాను, ఐఎమ్ దేర్ ఫర్ యూ, బట్ గాడ్ విల్ బీ దేర్, దెన్ వీ విల్ గో. ఇక్కడ ఎవరైనా ఉన్నారా, ప్రాఫిట్స్ ఉన్నారా, పిలిపించండి అని అంటే యా వీ హ్యావ్. సో అప్పుడు ఆహాబ్ ఏం చేస్తున్నాడు, ఈస్ దేర్ నాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ద లార్డ్ హియర్? అండ్ సారీ 6th verse, king of Israel brought together prophets, 400 men, 400 ప్రవక్తలను తీసుకొని వస్తున్నారు. అండ్ ఆస్క్డ్ దెమ్, వాళ్ళ 400 ప్రవక్తలు ఏమని, నేను వార్కి వెళ్తున్నాను రామోత్ గిలియాద్, నేను వెళ్ళాలా వద్దా కనుక్కొని చెప్పండి. వాళ్ళందరూ ఏమంటున్నారు, తదాస్తు, గో కింగ్, వెళ్ళండి, విజయం మీదే, గో, ఎవరు మిమ్మల్ని అడ్డుకుంటారు? బట్ యెహోషువ ఆస్క్డ్, ఈస్ దేర్ నాట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ద లార్డ్? దేవుని ప్రవక్త కావాలి. వీళ్ళందరూ ఎందుకు? 400 పెద్ద దొంగ ప్రవక్తలు మనకెందుకు? వీళ్ళంతా బయలు ప్రవక్తలు, వీళ్ళంతా విగ్రహారాధుల ప్రవక్తలు, వీళ్ళు కాదు, దేవుని ప్రవక్త కావాలి. ఎవరు లేరు అక్కడ? ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆన్సర్డ్, ఒకడున్నాడు, బట్ ఐ హేట్ హిమ్, నేను వాడిని ద్వేషిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎప్పుడు పిలిచినా మంచి పలకడు, శుభం పలకరా అని అంటే అశుభమే పలుకుతాడు. అందుకే వాడంటే నాకు ఇష్టం ఉండదు. వన్ మ్యాన్ ఈస్ దేర్, వన్ మ్యాన్ హూ స్పీక్స్ ద ట్రూత్ ఫర్ ద లార్డ్. హీ ఆల్వేస్ బ్యాడ్. హీ ఈజ్ మీకాయా సన్ ఆఫ్ ఇమ్లా కుమారుడు మీకాయా ఉన్నాడు, మంచి మాట్లాడు అని చెప్పి ఆ స్టోరీ అలాగ వెళ్తుంది. పిలిపిస్తారు, మీకాయా చెప్తారు వద్దు, నాట్ టు గో. వెంటనే ఆహాబడి చెప్పలే శుభం పలకడు, నీకు అపజయమంటాడు, నాకు తెలుసు. చూడు, 400 మంది, 400 people telling you go. This is what happens. సో ఇతను చెప్తున్న మాట పక్కకి వెళ్ళిపోతుంది. ఎవరి మాట వింటున్నాడు? 400 people. ఫాల్స్ ప్రాఫిట్స్ 400 చెప్పిన 400 అబద్ధ ప్రవక్తలు చెప్తున్న మాటలు విని ఆహాబ్ యుద్ధానికి వెళ్ళిపోయి ఆహాబ్ డైస్ ఇన్ ద బ్యాటిల్, చచ్చిపోతున్నాడు. హిస్ డైనాసిటీ కొలాప్సెస్. మనం అందరం కూడా అషేమ్కి అడగాల్సింది ఏంటో తెలుసా? హెల్ప్ మీ టు రిసీవ్ గుడ్ కౌన్సిల్, నాట్ బ్యాడ్ కౌన్సిల్. మంచి కౌన్సిల్ పొందుకోవాలి, కరెక్ట్ అడ్వైస్. అవును, ఎప్పుడైతే మన మైండ్, మన హృదయము క్రికెట్గా ఉంటుందో, చెడు వైపు మొగ్గుతుందో, అప్పుడు ఈజీగా చెడు మాటలు, చెడు నడతలు నడిచే వారి యొక్క అడ్వైజ్ మనకి చాలా ఇంపుగా ఉంటుంది, చాలా ఇంపుగా ఉంటుంది. ఇగో ఇక్కడ ఆహాబు 400 మంది ప్రవక్తలు, దొంగ ప్రవక్తలు, తన హృదయం క్లీన్గా ఉంటే అప్పుడు దైవజనుడి యొక్క మాట వింటాడు. తన హృదయం క్లీన్గా లేదు కదా, తన హృదయం అంతా నిండిపోయి ఉంది. సో అప్పుడు ఎవరు అక్కడ మీటింగ్ చదివితే మీకాయా చెప్తాడు, నేను చూస్తున్నాను, దర్శనం చూశాను, పరలోకంలోని అడుగుతున్నారు, ఎవరు వెళ్ళి చెప్తారు, ఎవరు అబద్ధం ఆడుతారు అని అంటే ఒక ఆత్మ ముందుకు వచ్చి చెప్తుంది, నేను వెళ్తానయ్యా, నేను వెళ్ళి ఆడుతాను. ఆ ఆత్మ ఎవరో కాదు,
చంపేశాడు. ఆహాబు భార్య జెజబెల్ చంపేసింది కదా. ఎవరిని? నాబోతుని చంపేసి ప్లాన్ చేసి ట్రిక్ చేసి వైన్యార్డ్ కోసం చంపేసింది కదా. ఈజ్ ద వన్ హూస్ కమింగ్ డౌన్ నౌ. ఆత్మ ఇప్పుడు కిందకు వచ్చి ఆహాబు యుద్ధానికి వెళ్ళేటట్టు అబద్ధం వాడి మాట్లాడి పంపించేస్తాడు. నెక్స్ట్ Saul. We all heard. 1 Samuel 15. అగాగుని వదిలేస్తాడు, జంతువులను వదిలేస్తాడు. I feared the people, listen to their voice. వాళ్ళ మాట విన్నాను. Saul showed mercy where God demanded justice. దేవుడు జస్టిస్ కావాలి, ఇక్కడ జస్టిస్ జరగాలి, న్యాయం జరగాలి, చంపేయాలి అని అంటే సౌల్ ఏమో నో జస్టిస్. మర్సీ దయ. ఒక్కోసారి దేవుని కంటే మనం ఎక్కువ దయ చూపించేస్తాడు, మనకి ఎక్కువ జాలి దయ ఉన్నట్టు. దేవుడేమో ఇక్కడ జడ్జ్మెంట్ రా కిలిం అని అంటే అయ్యో బాబోయ్, హౌ కెన్ ఐ, మై గాడ్, ఐఎమ్ సో సెన్సిటివ్, ఐఎమ్ సో ఇమోషనల్, హౌ కెన్ ఐ. ఓకే, చంపక నీకు ఇచ్చిన రాజ్యాన్ని లాగేస్తా. గో, నీ ఇమోషన్తో నువ్వు వెళ్ళిపో. గో, నీకు ఇమోషన్ ఎక్కువ కదా, గో, నాకు అక్కర్లే. ఐ విల్ టేక్ యువర్ కింగ్డమ్, ఐ విల్ గివ్ ఇట్ టు సంబడి హూ లిసన్స్ టు మై వాయిస్. నా మాట విన్నవాడికి ఇచ్చేస్తాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ శాంసన్ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము. రిపీటెడ్లీ ట్రస్ట్ దెలీలా డిస్పైట్ వార్నింగ్స్. ఎన్ని వార్నింగ్స్ అండి, ఎన్నిసార్లు మనకు అలాగా అనిపిస్తుంటుంది, ఎలా పడిపోయాడు ఎలా అంతే. అది ఒక మాయ. అది ఏంటంటారు, అది వాట్ టు సే, డిజైర్. వెన్ డిజైర్ ఓవర్టేక్స్ యూ, దెన్ యూ డోంట్ హ్యావ్ ద విజన్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది ఎంత చెడ్డదైనా సరే అది ఎంతో ఇంపుగా కనిపిస్తూ ఉంటుంది. అది ఎంతో, ఎందుకంటే ప్రేమ కదా, ఇష్టం కదా, కోరిక కదా, డిజైర్ కదా. ఎన్నిసార్లు ప్లాన్ చేసిందండి చంపేయడానికి. అప్పటికైనా బుద్ధి రావాలా అని మనం అనేస్తాం. స్టాండ్ ఇన్ దేర్, అక్కడ నిలబడితే తెలుస్తుంది అదేంటో అనేది. ఇట్స్ నాట్ దట్ వే, ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్. ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మనము కళ్ళు మూసుకొని, కళ్ళు మూయబడి పడిపోతున్న సందర్భాలు. ప్రేమ అనే ముసుగులో, ప్రేమ అనే మాయలో శాంసన్ని బంధించి పెట్టేసింది. స్ట్రెంగ్త్ రిమూవ్డ్, క్యాప్చర్డ్, బ్లైండెడ్, పట్టుబడ్డాడు, గుడ్డివాడే కన్ను పీకేశారు, బలహీనమైపోయింది. డైస్ ట్రాజికలీ. బ్యాడ్ కౌన్సిల్ ఆఫెన్ కమ్స్ ఫ్రమ్ దోస్ క్లోజెస్ట్ టు అస్. ఒక్కొక్కసారి బ్యాడ్ కౌన్సిల్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? నీ పక్క నుంచే వస్తుంది, నీ క్లోజ్ మనుషుల నుంచే వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి బ్యాడ్ కౌన్సిల్. ఆదాంకి ఎవరిచ్చారు? హవ్వ. సో సమ్టైమ్స్ యూ షుడ్ బి అవేర్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ద విజ్డమ్, యూ షుడ్ హ్యావ్ ద కనెక్షన్ విత్ గాడ్. ఇది లేకపోతే, నీ కనెక్షన్ అనేది ప్రాపర్గా లేకపోతే, దేవునితో లేకపోతే ఇలాగే నువ్వు దొరికిపోయే ప్రమాదం ఉంటుంది, దొరికిపోతావు. చాలామంది అలాగా అయిపోయారు. షుడ్ నో వాట్ టు టేక్, వాట్ నాట్ టు టేక్, వెన్ టు టేక్ అండ్ వెన్ నాట్ టు టేక్. ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి అని అంటే వాట్ యూ షుడ్ డూ, షుడ్ రీడ్ తోరా, స్టడీ తోరా. నువ్వు తోరా స్టడీ చేస్తూ నీ ఆత్మను ఎలివేట్ చేసుకుంటూ దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉండు. దెన్ యూ కెన్ సీ ద థింగ్స్ వెరీ క్లియర్లీ. అంత జ్ఞాని సొలొమోన్. హౌ క్యాన్ హీ బిల్డ్ టెంపుల్స్? అంత బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ ఆఫ్ జెరూసలేం టెంపుల్ని కట్టిన సొలొమోన్ గారు, తన భార్యలేమో అల్ల కొండ మీద నాకు ఒక గుడి కట్టించివాయా, అల్ల కొండ మీద అమ్మోనీల దేవత గుడి కట్టించివా అంటే, తీసుకో, కట్టించుకో.
ఆ గుడి కట్టే, ఈ గుడి కట్టే. హీ అలౌడ్, బికాజ్ అంటే హీ వాజ్ ద కింగ్ కదా, హీ వాజ్ ద కింగ్ కదా. రాజు అనేటువంటి ఒక అధికారంలో ఒకసారి ఏమైపోతుంటుంది అంటే, ఆ అధికారం మనల్ని డామినేట్ చేసి మన కన్నులు మూసేటట్టు చేసేస్తుంది ఒక్కొక్కసారి. యూ షుడ్ బి వాచ్ఫుల్. అక్కడ వరకు వెళ్ళిపోవద్దు. నువ్వు ఉన్న స్టేట్లోనే గర్వం తలికి ఎక్కకుండా చూసుకో. గర్వం కాలు కింద ఉండాలి. ఎక్కిందా చూడాల్సింది చూడలేవు, గమనించాల్సింది గమనించలేవు. గుడితనం కలుగజేసేస్తుంది. ఎప్పుడైతే గుడితనం కలుగజేసిందో, ఏసావు వచ్చి నాన్నగారండి ఈ టైత్ ఎలా తీయాలండి, ఈ ఉప్పుని ఎలాగండి దశభాగం తీయాలి నాన్నగారండి అంటే, అబ్బా నా కొడుకు ఎంత బంగారం, దశమ భాగాలు ఎలా తీయాలని అడుగుతున్నాడు. దిస్ ఈస్ హౌ ఇట్ వాస్. యూ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. సో ఎలివేషన్, స్పిరిచువల్ ఎలివేషన్, సోల్ ఎలివేషన్, ఇదంతా ఎలాగొస్తుంది అని అంటే, ఈ 3 విషయాలు నువ్వు చెయ్యకుండా ఉన్నప్పుడు, తోరాతో నువ్వు కనెక్ట్ అయి నడుస్తున్నప్పుడు ఇది జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ, బట్ యూ షుడ్ బీ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ యు సీ టు హూమ్ విత్ యు ఆర్ వాకింగ్. ఎవరితో నువ్వు నడుస్తున్నావు, ఎవరితో నిలబడుతున్నావు, ఎవరితో కూర్చుంటున్నావు. ఇట్ ఈస్ అప్ టు యూ. నీ స్టాండ్, ఇట్ ఈస్ యువర్ స్టాండ్. సో యూ వాంట్ టు సెపరేట్ యువర్ సెల్ఫ్. సో అదే దివారాత్రం పగలు రాత్రి అలాగో కూర్చొని తోరా కాదు. పగలు రాత్రి కూర్చొని చదవమని కాదు. నీ హృదయము, నీ మనసు దేవునితో అలైన్ అవ్వాలి, దేవునితో అలైన్ అయి నడుస్తుండాలి. చదువు, నేర్చుకో, దాన్ని లైఫ్లో తెచ్చుకో. చదువు, నేర్చుకో, నీ లైఫ్లో తెచ్చుకో. ప్రతిసారి అడగాల్సింది ఏంటో తెలుసా? నేను ఎక్కడ రాంగ్ ట్రాక్లోకి వెళ్ళకుండా నన్ను కాపాడండి. ఏ కార్నర్లో కూడా నేను రాంగ్ స్టెప్ వేయకూడదు. ఐ షుడ్ నాట్ పుట్ ఎ రాంగ్ స్టెప్. నన్ను గైడ్ చేయండి, నన్ను కౌన్సిల్ చేయండి, నాతో ఉండి నన్ను నడిపించండి. నాకు తెలియట్లేదు, నేను అనుకుంటూ వెళ్తున్నానేమో, ఐ డోంట్ నో. ఎవరు ఎలాంటి వారో నాకు తెలియదు, ఎవరి నుంచి ఎలాంటి సలహా నాకు వస్తుందో తెలీదు. నాకు నువ్వు మాత్రమే సలహా ఇవ్వు, నువ్వు మాత్రమే నడిపించు. ఉదయాన్నే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నన్ను అడుగుతుంటారు. ఏమని అడుగుతారు అక్కడ ఆ టైంలో, ఆ పాయింట్లో? వాట్ విల్ యూ ఆస్క్? చేతులెత్తి ఏమని అడుగుతారు? అయ్యా నన్ను ప్రొటెక్ట్ చేయి, అయ్యా నన్ను గైడ్ చేయి, అయ్యా నన్ను కాపాడు, ఎటువంటి దానికి నేను ఈడవబడకుండా నన్ను కాపాడు, నన్ను ప్రొటెక్ట్ చేయి. ఐ షుడ్ టేక్ ఎ స్టాండ్. మై లైఫ్, నువ్వు ఏ పర్పస్తో పంపించో, నా గమ్యం ఏంటి, నా గోల్ ఏంటి, నేను అది చూడాలి, నేను నడవాలి. దట్స్ ఆశ్రయ. అంతేగాని డబ్బులుంటే ఆశ్రయ, ధనం ఉంటే ఆశ్రయ, భాగ్యాలన్నీ ఉంటే, బంగారాలు ఉంటే, ఆస్తిపాస్తులు ఎంత ఎక్కువ ఉంటే, అత్తవారు ఎంత ఎక్కువ కట్నాలు ఇచ్చేస్తే అంత భాగ్యం, అంత అదృష్టవంతుడురా కాదయ్యా. నీ గోల్ ఏంటో, నీ గమ్యం ఏంటో, నీ యొక్క పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకొనుటయే ధన్యత. అది ఎలా వస్తుంది అని అంటే, ఈ 3 పీపుల్ని నువ్వు అవాయిడ్ చేసుకోవాల్సి వస్తుంది. వెన్ యూ అవాయిడ్ దిస్ 3, నాట్ ఓన్లీ అవాయిడింగ్ బట్ హ్యాంగింగ్ ఓవర్ టు తోరా, అది నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఇన్ అవర్ లైఫ్ ఎవ్రీ డే, డే టు డే లైఫ్లో మనం తెలుసుకోవాల్సింది, మనం నడుచుకోవాల్సింది, మనం చేయాల్సి. అదే నోవాహు గారు కూర్చోలేదు, ఎగతాళి చేస్తుంది, జనరేషన్ ఎగతాళి చేస్తుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోలేదు నోవాహు గారు. సొదొమ గొమొర జనరేషన్ ఎగతాళి చేస్తుంది, వెళ్ళి కూర్చోలేదు నోతు. దే ఎనాక్టెడ్ లాస్ మాకింగ్ కైండ్నెస్. దయగలిగిన కార్యాలు చేస్తావా, వెటకారం ఆడుతుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, ఏదేదో చేస్తుంది ప్రపంచం. ఇరవై 8:14 యెషయాలో, కాబట్టి యెరూషలేములోనున్న ఈ జనులను, ఏలు అపహాసకుల్లారా, అషేము వాక్యము వినండి. ఈ జనులు ఏలు అపహాసకుల్లారా.
సో సేజెస్ చెప్తారు, జెరూసలేం వాజ్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ మోకరీ. ఎందుకు నాశనం అయిపోయింది యెరూషలేము? అపహాస్యం వలన నాశనం అయిపోయింది. థ్యాంక్ యూ. లెట్స్ టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ ఇన్ అవర్ లైఫ్స్. ఇట్స్ అప్ టు యూ. వీఆర్ హియర్ టు డూ తోరా స్టడీ. మనం చెప్తున్నాం, వినగలిగిన చెవులు విని దాని ప్రకారంగా నడుచుకొని దేవునితో అప్పర్ వరల్డ్తో అలైన్ అవ్వుట ధన్యత, అదే ఆశ్రయ. థ్యాంక్ యూ. తుదారబ్బా.